అనన్య భక్తి. భగవంతుడు అంటే తనలోనే కాదు, అందరిలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని తెలుసుకోవడమే అనన్య భక్తి. ఈ జ్ఞానం రావాలి ప్రతి వాళ్ళకి. ఆంజనేయ స్వామట ముత్యాలహారం రామపట్టాభిషేకం టైంలో సీతమ్మ ముత్యాలహారం ఇస్తే కొరికి కొరికి వదిలేశాడట. అంటే తనలోనే రామయ్య ఉన్నాడు అని తన గుండెలు చీల్చుకుని చెప్పినప్పుడు రాముడు అనుకుంటాడట, అంటే వీడికి ఇంకా పూర్తిగా జ్ఞానం రాలేదు, తనలోనే భగవంతుణ్ణి చూస్తున్నాడు అని. అప్పుడు ఆంజనేయ స్వామికి చెప్తాడట, ఏమనంటే నా మందిరానికి రా, నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని. ఆ రాత్రి అంతా కూర్చుని రాముడు ఆంజనేయ స్వామికి జ్ఞానబోధ చేశాడు. చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్న ఆయనకి ఆ జ్ఞానం మరి తెలియగానే ఒక్క రాత్రిలో మొత్తం గ్రహించాడట. మరి ధ్యానం చేసిన మూలాన్ని ఒక్క రాత్రిలోనే గ్రహించాడు. మనం ఎన్ని రోజులు విన్నా ఇంకా పూర్ణమైన జ్ఞానం మనకి రావట్లేదు. అందుకే పత్రికారు మనకేం చెప్పారు అంటే, ఒక పక్క సాధన చేస్తూ ఒక పక్క జ్ఞానాన్ని పెంచుకోమని చెప్తున్నారు. థియరీ ప్రాక్టికల్ రెండు మనకు ఒకేసారి చేయిస్తున్నారు. అప్పుడు ఆయన జ్ఞానం నేర్చుకున్నాడు, కానీ ఈ జ్ఞానం ఎవరి దగ్గర నేర్చుకోలేదు. మరి రాముడి దగ్గర నేర్చుకున్నాడు. రాముల వారు ఆంజనేయ స్వామికి బోధించిన బోధే ముక్తోపనిషత్తు. అప్పుడు అంతా చెప్పాక రాముడు అడిగాడట, ఆంజనేయ నీకు అర్థమైందా అని. చాలా బాగా అర్థమైంది స్వామి అని చెప్తూ, ఏమర్థమైందో చెప్పవయ్యా అంటే, నేను శరీర స్థితిలో ఉన్నప్పుడు నీ బంటును అనుకున్నాను, మనోస్థితిలో ఉన్నప్పుడు నాలో ఉన్న భగవంతుడివి నువ్వు అనుకున్నాను, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నువ్వు నేను ఒకటే అని తెలుసుకున్నాను స్వామి అంటాడంట. అంటే అనన్య భక్తిలో ఉన్నవాడికే పూర్ణమైన జ్ఞానం వస్తుంది. అనన్య భక్తి అంటే భగవంతుడు అంటే అన్యంగా వేరే లేడు, అన్నిటిలోనే ఉన్నాడు, నాలో నీలో సృష్టిలో ప్రతి అణువులో ఆ చైతన్యం ఉంది అని తెలుసుకోవడమే అనన్య భక్తి. అంటే భగవంతుడు కానిది లేనిది లేదు ఇలలో అని తెలుసుకోవడమే అనన్య భక్తి. అందుకే అనన్య భక్తితో అహంకార రహితుడు కావాలి అంటాడు.